ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ ఎక్కడో చోట బ్రతికే ఉండొచ్చు కదా. బ్రతికున్న మనిషికి వర్ధంతి ఎలా చేస్తున్నారు? తప్పు కదా. అది కూడా కరెక్టే కదా. సుమతక్క బతుకుంటే ఇలా మనం తన వర్ధంతి చేయడం చాలా తప్పు. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. ఇన్నాళ్ళు మనం ఇలా ఆలోచించలేదే. సుమతి బ్రతికుంటే ఇన్ని సంవత్సరాలు ఏమైంది? ఎక్కడుంది? ఎందుకు తిరిగి రాలేదు? రాలేని పరిస్థితిలో ఉండిపోయిందేమో, రావాలనుకున్నా రాలేకపోయిందేమో. కరెక్టే. కారు ప్రమాదంలో గాయపడి సుమతక్క గతం మర్చిపోయిందేమో, ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో. అలా జరిగే అవకాశం కూడా ఉంది. గతం మర్చిపోయి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతా గుర్తొచ్చి తిరిగొచ్చిన వాళ్ళ గురించి నేను విన్నాను. అంటే సుమతి ఎక్కడో ప్రాణాలతో ఉండి ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తుంది అంటున్నారా? అదృష్టం ఉంటే ఆవిడ తిరిగి రావచ్చేమో. దేవుడు కరుణిస్తే ఆ అద్భుతం జరగచ్చు కదా. ఇది అర్థం పర్థం లేని వాదన. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. ఆవిడ అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడింది? న్యాయంగా, లాజికల్ గా మాట్లాడింది. చనిపోయిన మనిషి వర్ధంతి నాపడం ఏం న్యాయం? సుమతక్క బతికుండే అవకాశం ఉంది, అందులో కూడా లాజిక్ ఉంది. ఇప్పుడు ఆవిడ వర్ధంతిని ఆపడమే న్యాయం, ధర్మం. సుమతి చనిపోయిందని చట్టం చెప్పింది, మేము దాన్ని ఫాలో అవుతున్నాం. మీరేమో మధ్యలో వచ్చి న్యాయం, ధర్మం అంటున్నారు. చట్టం చెప్పిందే నిజం కాదు. న్యాయం, ధర్మం కూడా ఆలోచించాలి. అంటే మేము నమ్మిన చట్టానికి మీరు చెప్తున్న న్యాయం, ధర్మానికి పోటీ పెడుతున్నారా? మీరు చెప్పింది రైట్ అని తీర్పిస్తున్నారా? అవును. ఆ తీర్పు ఆవిడ గుండెల్లోంచి చెలరేగిన సంఘర్షణల్లోంచి పుట్టిందని, ఆ తీర్పు ఆవిడ గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి, చట్టానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.